ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి సీఎస్ శాంతికుమార్ ఈ మంగళవారం లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పూర్వాపరాలు, అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా చేర్చారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్, పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంఓయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అరవింద్ కుమార్ సీఎస్కు సమాధానమిచ్చారు. ఈ రేస్ నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ, ఆర్బీఐల నుంచి అనుమతి తీసుకోకుండానే నేరుగా 54.88 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైన ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్టు కనుక తేలితే సంబంధిత ఆధారాలు సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై అవినీతి నిరోధక శాఖ ఎక్కువగా దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ సంస్థకు చెల్లించిన 54.88 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి అనే కోణంలో కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారి అరెస్ట్ తప్పకపోవచ్చు. అదే జరిగితే మున్ముందు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం సంచలనంగా మారుతుందని భావిస్తున్నారు. దమ్ముంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసులు పెట్టి బెదిరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్ పై కేసు పెట్టిందన్నారు హరీష్ రావు. మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. అదే విధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద సార్ మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం మీరు